అందరూ గమనించాల్సింది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ మెషిన్ ఏదో ధ్వంసం చేశారని చెప్పని ఇవాళ దీనికి మీరు ఏమంటారు సార్? పేపర్లు టీవీలు అలరి చేస్తున్నాయో. వెబ్ కాస్టింగ్ ప్రక్రియను సైతం టీడీపీ హైజాక్ చేయటం తెలుగు ప్రజలకు మొట్ట కొడపడానికి మీరున్నారా? ఈ ఆరోపణలన్నింటికి బలం చేకూరుస్తోంది. మొత్తం అర్థమైపోయింది, ప్రపంచంలో ఏమీ లేదు నా లవ్వడ. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన వెబ్ కాస్టింగ్ ప్రక్రియ మొత్తాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఠా హైజాక్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈసీ చేతిలో అత్యంత భద్రంగా ఉండాల్సిన వెబ్ కాస్టింగ్ సమాచారం వీడియోలు టీడీపీ నేతలకు చేరిపోవడం దీన్ని నిర్ధారిస్తోంది. ఒక్కరోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదా, అనిపిస్తుందిరా, నేచురల్. కానీ ఎవరి వల్ల అవదు. పిన్నెల్లి ఏదైతే ధ్వంసం చేసిన వీడియో ఎలా దొరికింది అని అడుగుతున్నారు. ఎలా దొరికింది? ఏంటి బాసు ఇది? అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనే దాని జోలి పోకుండా ఎలా వచ్చాయి, ఎట్లా ఉంది. అంబటి రాంబాబు లాంటి కొంతమంది జోకర్లు బయటకు వచ్చి అవి ఫేకులు గీకులు అంటే నడవదు. ప్రూఫ్స్ ఉన్నాయి. లుకౌట్ నోటీస్ ఇచ్చారు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా కొంతమంది స్వామి భక్తి ప్రదర్శించేటువంటి పోలీసులు ఉన్నారు. సో వాళ్ళ సహకారంతో ఏదో సాధించేద్దామని అనుకుంటున్నాడు పిన్నెల్లి. కానీ పరిగెత్తిచ్చి పట్టుకుంటారు. నువ్వు ఎంత దూరం పరిగెడితే అంత దూరంలోకైనా వచ్చి అందులో డౌట్ లేదు. అందులో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. ఎందుకు వదిలేస్తాం? తప్పు ఎవడు చేసినా సరే వాడికి శిక్ష పడాల్సిందే. ఏంటి సార్, ఏంటి టెక్కల్లో పోటీ చేశారు, అచ్చెన్నాయుడు మీద పోటీ చేశారు. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. ఈశ్వర్ గారు నమస్కారం. అలాగే సార్ వచ్చేసారు. ఖచ్చితంగా 175కి 175 స్థానాలు, 25 పార్లమెంట్ అన్న స్థానాలు. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? లేదు, దానిపైనే స్టాండ్ అయినాం. దేవుని తెలిసి పెడతాను, తర్వాత జరుగుతుంది. రే పిచ్చోడా, స్కూల్ పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తోపులో దొంగకాయ వెళ్తేనే ఇప్పుడు నా ప్రాణాలు. ఖచ్చితంగా గెలుస్తాం. ఈ మధ్య ట్విట్టర్ లో కూడా వచ్చింది. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. దట్ 4 ఆల్సో అని వచ్చింది. అంటే కుప్పం, మంగళగిరి, టెక్కలి, పిఠాపురం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. 4 కూడా గెలుస్తాం సార్. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? చెప్పే మాటలు ఇంకో పురం వదిలేశారు, హిందూపురం. ఇంకో పురం వదిలేరు. పిఠాపురంతో పాటు ఒక పురం, ఇంకో పురం ఉంది. అది హిందూపురం. ఏమైందిరా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? హిందూపురం ఏం మనిషి అయ్యా కదా. మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. కూర్చో. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.